Hello everyone, SH here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 9a అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది యూఎస్ లో వచ్చేసి మనకి $499 ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే అరౌండ్ 50,000 రూపీస్ ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి వెళ్ళబోతుంది 2 days లో. 50,000 రూపీస్ కి ఈ డివైస్ పర్చేస్ చేయాలా లేదా, ఈ డివైస్ లో వచ్చే న్యూ ఫీచర్స్ ఏంటి, దీనికి 9 సిరీస్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. బాక్స్ చూడొచ్చు, పింక్ కలర్ లో ఉంది. పింక్ కలర్ ఫోన్ అయితే పర్చేస్ చేశాను. దీంట్లో పర్పుల్, వైట్, బ్లాక్ కలర్స్ మొత్తం టోటల్ 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గూగుల్ అని చెప్పి ఉంటుంది అండ్ అలానే ఫోన్ లోగో. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 9a అని చెప్పి రాసి ఉంటుంది. బాటమ్ లో చూసుకుంటే మనకి IMEI నెంబర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టాప్ లో గూగుల్ లోగో. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. అది పీల్ చేస్తే టాప్ లో ఉన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. పైన ఉన్న కవర్ ని స్లైడ్ చేయాలి. సో లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. చూడొచ్చు, పింక్ కలర్ డివైస్ కొంచెం టాల్ గా ఉంది, ఎందుకంటే డివైస్ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు 8a 9a. ఫోన్ ని పక్కన పెడితే లోపల ఇంకో చిన్న బుక్లెట్, పిక్సెల్ సపోర్టింగ్ గైడ్ అన్నమాట. వారంటీ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బుక్లెట్ లో ఉంటుంది. అండ్ మనకి USB-C to C కేబుల్ అయితే ఇచ్చారు, నో అడాప్టర్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది. దీంట్లో ఒక సిమ్మే పనిచేస్తుంది, ఫిజికల్ సిమ్. సెకండ్ సిమ్ వచ్చేసి మనం ఈ సిమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు డివైస్ గురించి చూద్దాము. సో డివైస్ చూడొచ్చు, కవర్ తో వస్తుంది. ఆ కవర్ ను కూడా కింద నుంచి పీల్ చేసేయచ్చు. సో మొత్తం పింక్ కలర్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, మొత్తం మ్యాట్ ఫినిష్. సో గూగుల్ పిక్సెల్ A కి పిక్సెల్ 9a కి బిగ్ డిఫరెన్స్ వచ్చేసి వెనకాల ఫ్లాట్ డిజైన్ ఉంటుంది. ఈవెన్ దో మనకి వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 కెమెరా లెన్స్ ఇచ్చినా గానీ ఇక్కడ కెమెరా బార్ అనేది మిస్ అవుతుంది. పిక్సెల్ 6 నుంచి కెమెరా బార్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఏ సిరీస్ లో కూడా మనకి పిక్సెల్ బార్ అయితే వస్తుంది, కానీ 9a నుంచి అయితే పిక్సెల్ బార్ అయితే తీసేసి ఫ్లాట్ డిజైన్ అయితే ఇచ్చారు. సో మీరు సర్ఫేస్ మీద పెట్టినప్పుడు మనకి క్లిక్కీ ఫీలింగ్ అయితే ఉండదు, ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనం బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మ్యాట్ ఫినిష్, సైడ్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ అయితే ఉంటుంది. డివైస్ లైట్ గా మనకి విడ్త్ అండ్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. డిస్ప్లే సైజ్ ని 6.3 ఇంచెస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. దీని డైమెన్షన్స్ చూసుకుంటే 6.09 ఇంచెస్ హైట్ ఉంటుంది. అండ్ విడ్త్ చూసుకుంటే 2.89 ఇంచెస్. ఈ థిక్నెస్ చూస్తే 0.35 ఇంచెస్. టోటల్ వెయిట్ వచ్చేసి మనకి 186 గ్రామ్స్ అయితే ఉంది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే దీంట్లో ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ ఉంటుంది. సో కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ ఇస్ మ్యాండటరీ. ఇంతకు మించి మీకు డివైస్ లో బిగ్ న్యూ ఫీచర్స్ అయితే కనిపించవు. కింద USB-C పోర్ట్, 1 స్పీకర్ గ్రిల్, స్టూడియో స్పీకర్స్ తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్. టాప్ లో చూసుకుంటే 1 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే తో వస్తుంది. ఇంతాక చెప్పినట్టు మనకి డిస్ప్లే సైజ్ ని అయితే డయాగ్నల్ గా ఇంక్రీజ్ చేశారు. ఇది P AMOLED డిస్ప్లే అనమాట. HDR సపోర్ట్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. 60 to 120 Hz డిస్ప్లే అయితే రిఫ్రెష్ రేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే 1080p ప్యానల్ అనమాట. డిస్ప్లే రెజల్యూషన్ ఓకేగా ఉంటుంది. హై బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ దగ్గర ఉంటే, బ్రైట్ సన్లైట్ లో కానీ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2700 నిట్స్ ఉంటుంది. డిస్ప్లేలో అన్ని ఫీచర్స్ బాగున్నాయి, కానీ రెజల్యూషన్ ఒకటి కొంచెం స్లైట్ గా తక్కువ ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.5% ఉంటుంది. సో మనకి బెజల్స్ చూడొచ్చు, కొంచెం థిక్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు డిస్ప్లేలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్మూత్ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. డిఫాల్ట్ గా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది టోన్ ఆఫ్ చేసి ఉంటుంది. సో అది మీరు టోన్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది Android 15 తో అయితే మనకు వస్తుంది. గూగుల్ వాళ్ళు అయితే 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ లో ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ రిలీజ్ అయినా ఫస్ట్ గూగుల్ డివైస్ కి వచ్చిన తర్వాతే మిగతా డివైసెస్ కి మొత్తం వస్తాయి. ఇది 9a వర్షన్ కాబట్టి కొంచెం 2 days ఆగి రావడం, లేదంటే 1 month లేట్ గా రావడం అనేది ఉండదు. ప్రో మోడల్స్ కి ఎప్పుడైతే ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుందో 9a కూడా అప్పుడే వస్తుంది. ఇన్స్టెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి గూగుల్ Tensor G4 చిప్సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రో మోడల్స్ లో కూడా ఇదే యూజ్ చేస్తున్నారు అండ్ 9a లో కూడా ఇదే యూజ్ చేస్తున్నారు. కాకపోతే ర్యామ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 8GB ర్యామ్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ లో 2 కాన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ Tensor GPU అనేది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఇస్తుంది, స్ట్రక్ అయిపోతూ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇది కాకుండా మనకి కొన్ని AI ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి ఈ డివైస్ లో. మనకి పిక్సెల్ వాళ్ళు కొత్తగా పిక్సెల్ స్క్రీన్ షాట్ యాప్ ని రిలీజ్ చేశారు కదా, ఆ యాప్ అయితే ఈ ఫోన్ లో ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ జరుగుతుంది కదా, ఆ కాల్ రికార్డింగ్ ఫైల్ ని ఆడియో కింద అయితే కన్వర్ట్ చేయదు.
కాల్ నోట్స్ ఫీచర్ అయితే పనిచేయదు. ఇంతే కాకుండా దీంట్లో 8GB ర్యామ్ ఉండటం వల్ల జెమినై నానో ఫీచర్స్ అనేవి లిమిటెడ్ గా పనిచేస్తాయి. అండ్ మీరు ఫొటోస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. మ్యాజిక్ ఎడిటర్ అంటే తెలిసిందే కదా, మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేస్తే ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేస్తుంది. లేదు అంటే ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు. ఫొటోస్ యాప్ లో ఫీచర్స్ అయితే యాజువల్ గా పనిచేస్తున్నాయి, కానీ ఓన్లీ జెమినై ఫీచర్స్ మాత్రం కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. ఒరిజినల్ పిక్చర్ అండ్ ఎడిటర్ పిక్చర్ చాలా బాగా ఎడిట్ చేసింది, దట్స్ ఓకే. అండ్ ఆల్సో మనకి అన్బ్లర్ ఫీచర్ కానీ యాడ్ మీ ఫీచర్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని కామన్ గా పనిచేస్తుంటాయి. అండ్ ఆల్సో మనకి జెమినై ని యూజ్ చేసుకొని ఏదైనా యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది అనుకోండి, ఇది వచ్చేసి మనకి 9 minutes వీడియో. 9 minutes వీడియో మీరు చూసే ఓపిక లేదనుకోండి, జస్ట్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ క్లిక్ చేసి అబౌట్ దిస్ వీడియో క్లిక్ చేసి సమ్మరైజ్ దిస్ వీడియో అని చెప్పి క్లిక్ చేశాను అనుకోండి, మనకి వీడియో గురించి మొత్తం టెక్స్ట్ రూపంలో సమ్మరైజ్ చేస్తుంది. జెమినై నానో ఫీచర్స్ బేసిక్ కి అయితే పనిచేస్తుంటాయి. అండ్ ఆల్సో మీరు పిక్సెల్ స్టూడియో యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు కెన్ జనరేట్ ఇమేజెస్. క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో నేను చూడొచ్చు ఫ్రెంచ్ బుల్డాగ్ ఇన్ బ్లాక్ కలర్ అని చెప్పి ఇచ్చాను, ఇమేజ్ ని తయారు చేసింది. మనకి ఇక్కడ మధ్యలో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టైల్ సజెషన్స్ అని చెప్పి ఉంటుంది. 3D కార్టూన్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదేమో ఒరిజినల్ వన్, ఇదేమో 3D కార్టూన్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఇమేజ్ ఐకాన్ ఉండి ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనం ఏదైనా ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసి అక్కడ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ ని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు స్టాప్ కానీ సర్కిల్ కానీ చేయొచ్చు. ఇమేజ్ ని ఎడిట్ చేయడానికి నేను ఈ కార్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కొంచెం ముందుకి మూవ్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏం చేస్తుందో. ఇది ఆల్రెడీ మనకి ఫొటోస్ యాప్ నుంచి కూడా పనిచేస్తుంది. ఇక్కడైతే మనకి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్టిక్కర్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫ్లైట్ స్టిక్కర్ ని క్రియేట్ చేసి దీన్ని తీసుకెళ్లి ఆ ఇమేజ్ కి యాడ్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ దీన్ని రీసైజ్ చేస్తా. అండ్ ఆల్సో దీన్ని కూడా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇలా అయితే మీరు ఇమేజెస్ ని పిక్సెల్ స్టూడియోలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏ ఫీచర్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉంటాయి. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఈ డివైస్ పర్ఫార్మెన్స్ పరంగా ఎవరికి బాగా సెట్ అవుతుందంటే నాన్ గేమర్స్ కి. సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎడిటింగ్ ఎక్కువ చేస్తాను, వీడియోస్ షూట్ చేస్తాను, కాల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి యూసేజ్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి పిక్సెల్ డివైస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో వైఫై 6E సపోర్ట్, బ్లూటూత్ 5.3 అండ్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా, దీంట్లో మనకి మొత్తం 3 కెమెరాస్ అయితే ఉంటాయి. వైడ్, అల్ట్రా వైడ్ అండ్ ఆల్సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇస్తున్నారు విత్ f1.7, 25mm ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ లెన్స్ ని యూజ్ చేసుకుని మీరు 1x లో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో 2x సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ డివైస్ ని యూజ్ చేసుకుని మీరు 8x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అల్ట్రా వైడ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూస్తే దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ f2.2, 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఈ డివైస్ యూజ్ చేసుకుని మీరు మ్యాక్రో ఫొటోస్ కానీ, పోర్ట్రైట్ ఫొటోస్ కానీ, లేదంటే మ్యాక్రో వీడియోస్ కానీ ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేయొచ్చు. ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. పోర్ట్రైట్ ఫొటోస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. మీరు HDR కనుక టర్న్ ఆన్ చేస్తే ఎక్స్పోజర్ అనేది ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. సో అదొక్కటి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే HDR ని ఆఫ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. నేనైతే HDR ఆఫ్ చేసే ఫొటోస్ ఎక్కువ తీసాను, ఎందుకంటే HDR ని టర్న్ ఆన్ చేస్తే ఒక్కొక్కసారి ఫోటో అనేది ఓవర్ ఎక్స్పోజర్ అవుతుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ పరంగా ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్ జాబ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియోస్, దీంట్లో మనం 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు at 30 and 60 FPS లో. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో సినిమాటిక్ ప్యాన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్యాన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, సినిమాటిక్ ప్యాన్. ఇదైతే చాలా స్టేబుల్ వీడియోస్ అయితే వస్తాయి, కానీ ఈ మోడ్ టోన్ ఆన్ లో ఉన్నప్పుడు ఆడియో అయితే సరిగ్గా క్యాప్చర్ చేయదు. ఈ మోడ్ లో తీసేటప్పుడు షార్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా తీస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, ఈ డివైస్ లో మనకి 5100 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. కొంచెం బిగ్గర్ బ్యాటరీ, అందుకే ఫోన్ కొంచెం థిక్ గా ఉంది. మీరు ఎలా యూజ్ చేసుకున్నా మోర్ దెన్ 1 day యూసేజ్ అయితే వస్తుంది. కాకపోతే ఇది టెన్సార్ చిప్, మీ యూసేజ్ బట్టి బ్యాటరీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ డివైస్ అనేది మీరు హెవీగా యూజ్ చేస్తే 1 day లో కూడా బ్యాటరీ అయిపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. లైట్ యూసేజ్ అయితే కనుక 2 days ఉంటుంది. యావరేజ్ యూజర్ అనుకుంటే మోర్ దెన్ 1 day అయితే ఖచ్చితంగా వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది at 7.5 watts. బ్యాటరీ షేరింగ్ సపోర్ట్ అయితే తీసేశారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదనమాట ఈ డివైస్ లో. సో ఇదే అనమాట ఈ డివైస్ లో ఉన్న ఫీచర్స్. సో నాకైతే ఈ డివైస్ లో చాలా ప్రోస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కాన్స్ కూడా ఉన్నాయి. ప్రో ఫీచర్స్ వచ్చేసి దీంట్లో మనకి ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, Android 15 విత్ AI ఫీచర్స్. అండ్ సెకండ్ వచ్చేసి కెమెరా అయితే మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. వీడియోస్ కూడా కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. వైడ్ యాంగిల్ తో మీరు కనుక షూట్ చేస్తే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ కాన్స్ సైడ్ చూసుకుంటే 50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఈ చిప్ సెట్ అనేది లైట్ గా వార్మ్ అవుతుంది. డిస్ప్లే అప్పుడప్పుడు డల్ గా కనిపిస్తుంది.
సడన్ గా బ్రైట్నెస్ అనేది డల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే గనక, మీరు నార్మల్ యూజర్ అయి ఉండి గుడ్ కెమెరా కావాలి, మంచి సాఫ్ట్వేర్ ఉండాలి, ఏ ఫీచర్స్ ని లైట్ గా యూజ్ చేస్తాను, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది నాకు వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు ఈ డివైస్ ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏ పాయింట్ లో మీరు ఈ డివైస్ ని కన్సిడర్ చేయొచ్చు అంటే 40,000 రూపీస్ ఆర్ లోయర్ కనుక ఈ ఫోన్ అవైలబుల్ గా ఉంటే మీరు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఖచ్చితంగా దీని ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. అప్పుడు ఈ ఫోన్ ని పర్ఫెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు. 50,000 rupees is somewhat expensive. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.